హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న మా ఫ్రెండ్ పేరు అశోక్ అండి. మన 13 సంవత్సరాల నుంచి పెట్రోల్ బంక్లో ఎంప్లాయీగా పనిచేస్తుండు. ఈ మధ్యలోనే మన పందెం కోళ్ళ ఫామ్ పెట్టాము, ఏఆర్ యూట్యూబ్ ఛానల్ అని. ఈ ఖాళీ సమయంలో ఇక కోళ్ళు చూసుకుంటాం. అది ఈ మధ్యలో మన పెట్రోల్ బంక్లో వెనకాల పెట్టాము లేదు కోళ్ళు. ఆ పిల్లలు చాలా ఎక్కువ కావడం వల్ల పక్కన ఒక తాతయ్యది మామిడి తోట ఉంది, తను నాటుకోళ్ళు వేస్తుంటాడు. సరే మీ కోళ్ళు ఇక్కడ వేసుకొని నాటుకోళ్ళు మొత్తం తీసేసి మనం ముగ్గురం కలిసి చేద్దామని చెప్పేసి ఒక మాట చెప్పాడు. అదే 10 ఎకరాలు ఉంటుంది మామిడి తోట. అదైతే మాకు నచ్చింది. అయితే ప్రజెంట్ మన దగ్గర ఉన్న పిల్లల్ని మొత్తం అక్కడ షిఫ్ట్ చేశాము. ఆ పిల్లలు బయట వెళ్ళకుండా అశోక్ వాటి చుట్టూ గేజ్ కడుతున్నాడు. ఈ వెనకాల చూస్తుంది ఇదంతా 10 ఎకరాల తోట అనమాట. ఈ అశోక్ ఏంటంటే కోళ్ళ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాటి కోసమే ఖాళీ టైంలో ఏముంటామన్నా ఉన్న టైంలో డ్యూటీ చేసుకుంటే ఖాళీ టైంలో కోళ్ళని చూసుకొని పెంచుకుంటూ ఉంటాము. మన దగ్గర ప్లేస్ కూడా బాగుంది కదా తాతయ్య దగ్గర, బయట తిరగడం ఎందుకని చెప్పేసి సరే అంటే నేను కూడా సరే అశోక్ బాగానే ఉంటుంది అని చెప్పేసి ఆ తోటతో అయితే మాట్లాడుకున్నాము. మన కోళ్ళు మొత్తం ఆ తోటలోకి షిఫ్ట్ చేసాము. ఇప్పుడు డే 1కే నుంచి మనం ఓన్లీ మొత్తం పసుపు ఇట్లా వేసి పెంచుతూ ఉంటున్నాం అశోక్. ఇంకా మెడిసిన్ ఎక్కువ ఏం వాడము. ఏదో క్యాజువల్గా తీసుకొచ్చాము, ఒక 5 పెట్టెలు ఒక పుంజు వరకు తీసుకొచ్చాము, చాలా అయినాయి. అయితే ఇక్కడ ఉన్న ఈ చూస్తున్న నాటుకోళ్ళు అయితే ప్రజెంట్ మొత్తం సేల్కి పెట్టారనమాట. ఎందుకంటే నాటుకోళ్ళు ఇటు పందెం కోళ్ళు ఉంటే రెండింటికి వర్కౌట్ కాదు కాబట్టి మీరు చూస్తున్న ఈ నాటుకోళ్ళు మొత్తము సేల్ చేస్తాము. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రము మా నెంబర్ కింద కామెంట్ పెట్టండి, నెంబర్ కూడా పెడతాను. మన ఇంక్యుబేటర్లో ఏమేమి ఈ నాటుకోడి గుడ్లు మొత్తం ఇలా సెట్ చేసేసి అవే గుడ్లు వెళ్తాయి, అవే పిల్లలు చేస్తాయి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాయి. ఈ గేజ్ కూడా మనకి వచ్చే పందెం కోళ్ళకి మనకి గేజీలు కూడా అవసరం కాబట్టి కొంటే చాలా రేట్ ఎక్కువ అనేసి మెటీరియల్ మేము తీసుకున్నాము. అశోక్ గేజ్ కూడా తయారు చేస్తాడు, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు. సేమ్ అట్లా ఉన్నట్టే తయారు చేస్తూ ఉంటాడు. ఇంట్రెస్ట్ గేజ్ కొంటే మనకి ఆన్లైన్లో 1300, 1400, 20, 30 అయితే చేస్తూ ఉంటే ఎందుకన్నా ఇక నేను చేస్తానే అని చెప్పేసి సేమ్ అచ్చం ఎలా ఉందో అలా తయారు చేశాడు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే పందెం పుంజులు ఉంటాయి, అవి వేయడానికి మనకి కావాలి కంపల్సరీ, కావాలి బయట వాళ్ళు వాటిని వదిలిపెట్టలేం కదా. ఈ ఫామ్ వీడియోస్ కూడా మీకు తర్వాత నేను చూపెడతాను పూర్తిగా. ప్రజెంట్ అశోక్ గురించి చెప్దామనేసి ఈ వీడియో తీసాము. నేను దాకా వీడియో తీద్దామంటే టైం కుదరక తీయలేదు. కానీ మనకు అంత ఎడిటింగ్ కూడా ఎక్కువ రాదు. అశోక్ ఎడిటింగ్ కూడా బాగా చేస్తాడు. కొంతమందికి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇప్పుడు వీడియోస్ ఏం పెట్టలేదు. ఇక ముందు మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫామ్లో జరిగే ఫామ్లో కూడా ఒకరోజు మొత్తం నేను వీడియో తీసి పెడతాను, మీకు కంపల్సరీగా పెడతాను వీడియోని. మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి అశోక్ని మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.